అందరికీ నమస్కారం. భారతమాత పునర్వైభవ ప్రాప్తి కొరకు అంకితమైన నవభారతానికి స్వాగతం, సుస్వాగతం. 16వ భాగంలో శివాజీ కొండన పురందర దుర్గాలను జయించడం గురించి తెలుసుకున్నాం. ఈ భాగంలో శివాజీ తండ్రి షహాజీని బీజాపూర్ నవాబు బంధించడం గురించి తెలుసుకుందాం. శివాజీ వరుస విజయాలను చూసిన సుల్తాన్కు ఏం చేయాలో తోచలేదు. నవాబు తలుచుకుంటే వెంటనే పెద్ద సైన్యాన్ని పంపి శివాజీ జయించిన కోటలన్నిటినీ తిరిగి స్వాధీనం చేసుకోగలడు. కానీ నవాబు ముందడుగు వేయలేకపోవడానికి ఒక కారణం ఉంది. ఇన్ని సంవత్సరాలుగా షహాజీ ఎంతో విశ్వాసంతో నవాబును సేవిస్తూ ఉన్నాడు. బెంగుళూరులో ఉంటున్న శివాజీ తండ్రి షహాజీ దగ్గర అప్పటికే అన్ని హంగులు ఉన్న 15,000 మంది సైన్యం ఉంది. ఇతర హిందూ సర్దారుల్లో కూడా షహాజీ అంటే గౌరవ అభిమానాలు మెండుగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో శివాజీ మీద కఠిన చర్యలు తీసుకున్నట్లయితే షహాజీకి కోపం వస్తుందేమోనని సందేహిస్తాడు. ముస్తఫా ఖాన్ సుల్తాన్ దగ్గరికి వచ్చి, మీరు షహాజీ మీద చాలా నమ్మకంతో ఉన్నారు. అతను మీరు అనుకున్నంత విశ్వాసపాత్రుడు కాదు. లేకుంటే అతని కుమారుడు ఈ విధంగా తిరుగుబాటు గావించి మన దుర్గాలను పట్టుకుని మన జాగీరుదారుని బంధించగలిగే ధైర్యం అతనికి ఉండేది కాదు అంటాడు. శివాజీ తండ్రి మాట వినేటట్లయితే షహాజీ బావమరిది సూఫా జాగీరుదారైన సంభాజీ మహంతేను ఎందుకు బంధిస్తాడని అంటాడు నవాబు. ఎందుకు బంధించడు? ఇదంతా వారు ముందుగా వేసుకున్న పథకం ప్రకారం జరిగింది. లేకుంటే సంభాజీ మహంతేను చంపకుండా బెంగుళూరుకు ఎందుకు పంపిస్తాడని అంటాడు ముస్తఫా ఖాన్. షహాజీ మీద నవాబుకు మరింత అనుమానాన్ని పెంచుతాడు ముస్తఫా ఖాన్. మీరిప్పుడు రాయవేలూరు మీదకు దండయాత్రకు వెళుతున్నారు కదా, అక్కడికి మీకు తోడుగా షహాజీ కూడా వస్తాడు. అక్కడ షహాజీ ప్రవర్తనను పరిశీలించండి, తరువాత ఆలోచిద్దామని అంటాడు నవాబు ముస్తఫా ఖాన్తో. రాయవేలూరును ఆ కాలంలో శ్రీ రంగరాయలు పరిపాలిస్తున్నాడు. రంగరాయలను ఓడించినట్లయితే దక్షిణాదిలో ఉన్న మిగతా రాజులందరూ కూడా స్వాధీనం అవుతారనే ఉద్దేశంతో నవాబు రాయవేలూరు మీద దండయాత్రకు పంపిస్తాడు. ముస్తఫా ఖాన్ తనతో అఫ్జల్ ఖాన్, రాణా దౌలత్ ఖాన్ కుమారుడైన రుస్తుం ఈ జమాన్ మొదలగు సేనానులను తీసుకుని ఒకవైపు నుంచి దాడికి వస్తాడు. షహాజీ బెంగుళూరు వైపు నుంచి అసాద్ ఖాన్ను తీసుకుని వచ్చి వజీర్ ముస్తఫా ఖాన్తో కలిశాడు. ఇలా రెండు వైపుల నుంచి సైన్యం రావడం చూసి శ్రీరంగరాయలు భయపడి సంధి జరపమని షహాజీకి వర్తమానం పంపుతాడు. షహాజీ ముస్తఫా ఖాన్తో సంధి విషయం ప్రస్తావిస్తాడు. ముస్తఫా ఖాన్ అందుకు అంగీకరించాడు. చివరకు శ్రీరంగరాయలు విధిలేక యుద్ధం చేయవలసి వస్తుంది. యుద్ధంలో రాయలు ఓడిపోయి పారిపోతాడు. రాయవేలూరు ముస్తఫా ఖాన్ వశమవుతుంది. విజయ గర్వంతో ముస్తఫా ఖాన్ బీజాపూర్కు చేరుకుంటాడు. ముస్తఫా ఖాన్ నవాబు దగ్గరికెళ్లి షహాజీ సంధినపంతో శ్రీ రంగరాయలను తప్పించడానికి ప్రయత్నించాడని, కాని తాను అతని ఆటల్ని సాగనివ్వలేదని చెప్తాడు. నవాబు కూడా ఆ మాటల్ని నమ్ముతాడు. రాణా దౌలత్ ఖాన్ చనిపోయిన తర్వాత షహాజీని సమర్థించేవారు బీజాపూర్ సంస్థానంలో లేకుండా పోతారు. షహాజీ ఎక్కడో దూరంగా బెంగుళూరులో ఉంటాడు. అందువల్ల నవాబు ముస్తఫా ఖాన్ మాటలను నమ్ముతాడు. వజీర్ ముస్తఫా ఖాన్ నవాబు దగ్గరికి వెళ్లి శివాజీపై దండెత్తి అనవసరంగా సైన్యాన్ని నష్టం చేసుకోవాల్సిన అవసరం లేదని, షహాజీని బంధిస్తే చాలు శివాజీ తనకు తాను లొంగిపోతాడని చెప్తాడు. కారణం లేకుండానే షహాజీని బంధిస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుందోనని సందేహాన్ని వెలుబుచ్చుతాడు నవాబు. కారణాన్ని మనం కల్పించుకోవచ్చు. ఈసారి మన సేనలు జింజీపైకి దాడికి వెళ్తున్నాయి. అప్పుడు ఆ సేనలకు సాయంగా షహాజీని కూడా రమ్మంటాము. అతను వచ్చిన తర్వాత జింజీ రాజు అయిన రూపానాయకుకు
సాయం చేయడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు అతనిని బంధించి తీసుకుని రావచ్చు. తీసుకుని వచ్చిన తరువాత శివాజీని లొంగిపోమ్మని ఆదేశించవచ్చు. అలా లొంగకపోతే షహాజీని చంపేస్తామని బెదిరించవచ్చు. ఈ విధంగా షహాజీని శివాజీని కూడా ఒకేసారి అణచివేయవచ్చు అని అంటాడు ముస్తఫా ఖాన్. ఈ ఎత్తుగడ చాలా చక్కగా ఉందనుకుంటాడు నవాబు. అలాగే చేయమంటాడు తన మంత్రిని. బీజాపూర్ సైన్యం జింజీ మీద దాడికి బయలుదేరుతుంది. షహాజీని బెంగళూరు నుంచి సైన్యంతో బయలుదేరి జింజీకి రమ్మని ఆదేశం వెళుతుంది. ఆజ్ఞను అనుసరించి షహాజీ తన సేనలు తీసుకుని వచ్చాడు. హిందువైన షహాజీ బీజాపూర్ సంస్థానంలో ప్రముఖ స్థానాన్ని పొంది గౌరవం సంపాదించుకోవడం వజీరు ముస్తాఫా ఖాన్కి మొదటి నుంచి నచ్చేది కాదు. బీజాపూర్లో షహాజీకి పరమ శత్రువైన బాజీ గోర్పడే అనే హిందూ సర్దారుని తనకు తోడుగా తెచ్చుకుంటాడు. జింజీ కోట వద్ద షహాజీ ముస్తాఫా ఖాన్ను కలుసుకుంటాడు. అక్కడ వజీరు ముస్తాఫా ఖాన్, బాజీ గోర్పడేలు షహాజీ మీద అంతులేని ప్రేమాభిమానాలు కురిపించసాగారు. బీజాపూర్లో ఉన్నప్పుడు తన నీడ కూడా గిట్టనటువంటి వీళ్లు తన పట్ల ఇంతటి ఆదరాభిమానాలు ప్రదర్శిస్తున్నారు. ఇందులో ఏదో కుట్ర ఉందని, దానివల్ల తనకేదో ఆపద రాబోతుందని షహాజీకి అనుమానం కలుగుతుంది. ఆ విషయం మీద వజీరు ముస్తాఫా ఖాన్ను నేరుగా ప్రశ్నిస్తాడు. ముస్తాఫా ఖాన్కు తన కుట్ర షహాజీకి తెలిసిపోయిందేమోనని భయపడతాడు. కానీ అంతలో తేరుకొని తన మనసులో ఎటువంటి దురుద్దేశం లేదని, ఇన్ని రోజులు షహాజీని అనవసరంగా అపార్థం చేసుకున్నానని, షహాజీ బీజాపూర్ సంస్థానానికి చేసినటువంటి సేవలు చూశాక తన అభిప్రాయాన్ని మార్చుకున్నానని అంటాడు. తన మనసులోని ఉద్దేశం బయటపడకుండా షహాజీని నమ్మించడానికి ఖురాన్ మీద మరియు తన కుమారుడి మీద ప్రమాణం చేసి తన హృదయంలో ఎటువంటి మోసపు ఆలోచన లేదని చెప్తాడు ముస్తాఫా ఖాన్. ఖురాన్ మీద ప్రమాణం చేయడంతో అతను నిజంగానే మారిపోయాడని షహాజీ నమ్ముతాడు. షహాజీ మనస్సులో సందేహం ఏర్పడింది కనుక తామిక ఆలస్యం చేయకూడదని భావించిన వజీరు ఆ రాత్రికి షహాజీని బంధించడానికి ఏర్పాట్లు చేస్తాడు. వజీరు గుడారంలో జరుగుతున్న ఈ రహస్య ప్రయత్నాలను పసిగట్టిన వేగువాడొకడు షహాజీ దగ్గరకు వెళ్లి ఈ విషయం గురించి హెచ్చరిస్తాడు. కానీ వజీరు మాటల మీద నమ్మకం ఉంచి ఆదిమరిచి నిద్రిస్తాడు. అర్ధరాత్రి సమయంలో వజీరు ముస్తాఫా ఖాన్, బాజీ గోర్పడేలు సైన్యంతో షహాజీని బంధిస్తారు. తరువాతి భాగంలో షహాజీని బందీగా బీజాపూర్ తీసుకెళ్లడం గురించి తెలుసుకుందాం.